ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పెనుగ్రంచపోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అపచారం. దేవాలయంలోని అమ్మవారి ప్రధాన ఆలయం మరియు భక్తుల ముందే బూతులు పంచాంగం చేసిన పూజారులు. కానుకల పంపకాల వద్ద తేడా రావడంతో భక్తుల ముందే కోట్లాడడానికి దిగిన ఇరు వర్గాల పూజారులు, వారించబోయిన పాలక మండలి సభ్యురాలను తోసివేసిన పూజారులు. ఈ ఘటన చూసి అవాక్కైన భక్తులు ఆలయంలో ఎంతో మర్యాదగా ఉండవలసిన అర్చకులే వీధి రౌడీలా మరి కొట్టుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు, దేవాలయ అధికారులు ఆలయం వద్ద ఉండటం విశేషం. అందరు పంచుకోవాలి, సమానంగా ఉండాలి, గొడవలు లేకూడదు. కళ్యాణం తేదీ కూడా ఏం జరిగిందో తెలుసా? డబ్బులు చేయించుకుండు. ఆ రోజు నాది డ్యూటీ. నేను చైర్మన్ గారికి చెప్పా, అందరికీ చెప్పా, డబ్బులు ఇచ్చి వేయించుకున్నాడు. ఏదేమైనా అమ్మవారు ఏం చెప్పేది అని మరి ఏం వర్షానా ఏదైనా ఉంటే పక్కన నుండి మాట్లాడుకోవాలా అంతే. దేవస్థానంలో 10 మంది వచ్చిపోయేది 100 మంది 50 మంది వస్తుంటారు. అట్లా మాట్లాడితే బాగుంటుందా పద్ధతిగా? ఏదన్నా మీకు ఉంటే పక్కన కూర్చొని పరిష్కారం చేసుకోవాలా. 100 మంది వచ్చిపోయే గుడి. వాళ్ళు నువ్వెవరు అంటే ఇంకేం చెబుతాం? నువ్వెవరు అంటే అరగొండ నువ్వెవరు? మేము కమిటీ మరి వీళ్ళందరూ లైన్లో నిల్చోబెడతాం. కొద్దిసేపు అందరూ అక్కడికి వస్తారు, అప్పుడు నిల్చోబెడతారు.